ఓకే, ఈ సమయంలో మనం రెండో మెసేజ్గా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి వచ్చాము కనుక మనం అందరము దేవుని మాటలను జాగ్రత్తగా విందాము. ఓకే, మనము మనిషిని వరించనున్న మహా అదృష్టం అన్న సందర్భాన్ని మనము గత 3 వారాల నుండి మనము ధ్యానించుకుంటున్నాము. మొదటి భాగంలో మనం ఏం తెలుసుకున్నాము? మనిషిని వరించనున్న మహా అదృష్టంలో మనం మొదటి భాగంలో ఏం నేర్చుకున్నామనంటే మనిషి జీవితంలో వస్తున్నటువంటి కష్టాలకు, బాధలకు, ప్రతి సమస్యకు కారణము పాపము అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. రెండవ భాగంలో మనం ఏం తెలుసుకున్నామంటే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు రావడానికి గల కారణం పాపం అని తెలుసుకున్నాము. రెండవదిగా దేవునికి దూరమయ్యే మనిషి ఇన్ని బాధలను, ఇన్ని కష్టాలను తెచ్చుకున్నాడు. కాబట్టి దేవునికి దూరమైనటువంటి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎదుగో నాకు దూరమయ్యే ఇన్ని సమస్యలు కొని తెచ్చుకున్నావయ్యా నువ్వు. అయితే నీ సమస్యలలో నుండి, నీ బాధలలో నుండి, అన్నిటిలో నుండి నువ్వు విడుదల పొందాలి అని అంటే ఎదుగో నా యొద్దకు రా అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతున్న మాటను మనము బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. అంటే దేవునికి దూరమయ్యే ఇన్ని సమస్యలను, ఇన్ని కష్టాలను, ఇన్ని బాధలను కొని తెచ్చుకున్నాడు. తిరిగి మనము దేవునికి దూరం అయితే అవన్నీ మన నుండి తొలగిపోతాయి అని మాట్లాడుతున్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ లోకములో మీరు మోస్తున్నటువంటి ఈ సమస్యల భారాన్నే కాదు, దేవుడు ఏం తీసేస్తా అంటున్నాడు? మనుషులు మోస్తున్న పాప భారాన్ని కూడా, ఏ భారాన్ని? పాప భారాన్ని కూడా తీసివేస్తానంటున్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. అంటే ఆయన వద్దకు రావడం ద్వారా నీ పాప భారము తొలగిపోతుంది, నీ సమస్యల భారము కూడా తొలగిపోతుంది. పాపము వలన అన్ని సమస్యలు వచ్చాయి. ఆ పాపానికి పరిష్కారముగా దేవుడున్నాడు. ఆయన వద్దకు వస్తే అన్ని సమస్యలకు, చివరికి నీ పాపం అనే సమస్యకు కూడా దేవుడు పరిష్కారముగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయనకు ఆయాసకరమైనవి మన బ్రతుకులో నుండి తీసివేసి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన ప్రేమను, చేసిన త్యాగాన్ని నువ్వు గ్రహించగలిగి, నువ్వు ఆయనను విశ్వసించగలిగి, ఆయనను నీ హృదయములో చేర్చుకొని నీ పాపాలను విడిచిపెట్టి ఆయన చెప్పినట్లుగా నువ్వు బ్రతికితే నీ పాప భారం తొలగిపోతుంది. లోకములో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ భారం అంతటి నుండి నువ్వు ఒకరోజు విడుదల పొందుతావు అని మాట్లాడుతున్నాడు. ఇన్ని సమస్యలకు కారణం పాపం అయితే దానికి పరిష్కారము దేవుడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆయన యొద్దకు వచ్చి ఆయనను నమ్ముకొని ఆయన చెప్పినట్టుగా బ్రతికితే ఇప్పుడు మనిషిని వరించనున్న ఒక మహా అదృష్టం ఎంత గొప్పదేనంటే మన మాటల్లో చెప్పలేనంత గొప్పది అని ఇప్పుడు మనము లేఖనాలను పరిశోధిస్తే మనకు అర్థమవుతుందండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో 16, 17 వచనాలు మనం చదువుకుందాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు,
సూర్యుని ఎండ దెబ్బ అయినను ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అన్నమాట. అంటే దేవుని యొద్దకు రావడం ద్వారా ఆయన నీ పాప భారాన్ని తీసివేసి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నీకివ్వబోయే మహిమను గురించి, నీకివ్వబోయే ఆనందము గురించి, నిన్ను వరించనున్న అదృష్టం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ఎదుగో 16వ వచనంలో పరలోకానికి వెళ్ళిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడంటే, వారికి ఇక మీదట ఆకలి అయినను అన్న మాట మాట్లాడుతున్నాడు. ఆకలి ఉండదంట. రెండోది దాహమైనను ఉండదంట. సూర్యుని ఎండ దెబ్బ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు అని మాట్లాడుతున్నాడంటే మనకేమర్థమైంది? పరలోకములో ఉండే స్థితి ఎంత గొప్పదో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పరలోకములో ఉండే వైభవము ఎలాంటిదో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పరలోకములో మనము పొందుకోబోయే ఆ యొక్క స్థితి గురించి దేవుడు మాట్లాడుతూ అక్కడ సూర్యుడైనను ఏమంటున్నాడు? ఆకలి అయినను దప్పిక అయినను ఉండదు అన్నమాట. మనము 2వ భాగంలో తెలుసుకున్నాం కదా, అవునా కదా? మనిషికి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడంటే దానికి గల మరొక కారణం ఏమని తెలుసుకున్నాము? ఆకలి. అవునా కదా? పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనుషులు దేని కొరకు కష్టపడుతున్నారంటే ఆహారం కొరకే, డబ్బు కొరకే కష్టపడుతున్నారు. ఆ డబ్బంతా దేని కొరకంటే మనము బ్రతకడానికి, మనము తినడానికి, మనము బ్రతకడానికి ఆహారము కొరకే అన్నమాట మనం నేర్చుకున్నాం. అంటే ఆహారం కొరకే మనిషి ఇంత కష్టపడుతున్నాడు కదా, అవునా కదా? అమ్మా మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా? అయ్యా మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం 2వ భాగంలో తెలుసుకున్నాం కదా, అవునా కదా? ఈ ఆకలే లేకపోతే ఇంత బాధలు, ఇన్ని బాధలు మనిషికి ఉండేవే కావు, అవునా కదా? ఆలోచించండి. ఈ ఆకలే లేకపోతే, ఆకలి కోసము ఇన్ని కష్టాలు మనిషి పడేవాడే కాదు కదా, ఇంత పని చేసేవాడే కాదు కదా, ఇన్ని శ్రమలను అనుభవించేవాడు కాదు కదా. కాబట్టి ఇన్ని సమస్యలకు మరొక కారణం ఏంటిదంటే ఆకలి. కానీ మనం వెళ్ళబోయే ఆ లోకములో ఏముండదంట? మనిషికి ఆకలే ఉండదంట. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి. తినకపోతే మనము బలహీనమవుతాము. కానీ మనము వెళ్ళబోయే ఆ పరలోకములో ఎవ్వరికి కూడా ఆకలే ఉండదంట, ఆకలే ఉండదంట. ఎలా? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నది మనము ఆలోచించగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు ఉంటుంది, ఆ దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నది ఏందంట? చెవులకు వినబడడం లేదంట, హృదయానికి గోచరము కావడం లేదంట. చెవులకు వినబడట్లేదు, కళ్ళకు కనబడట్లేదు, హృదయానికి గోచరం కావట్లేదు. అంత గొప్ప మహాలోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ లోకములో మన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఆకలే ఉండదంట, దాహమే ఉండదంట. ఇంకా చివరికి చెప్పాలంటే కాలాల వలన కలిగే ఇబ్బంది, అవునా కదా? కాలాల వలన కలిగే ఇబ్బంది గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా, అవునా కదా? ఆ కాలాల వలన కలిగే ఇబ్బందే ఉండదంట మనిషికి. ఆకలి ఉండకపోవడం చిన్న విషయమా చెప్పండి? దాహము వేయకపోవడం చిన్న విషయమా చెప్పండి?
ఈ కాలాల వలన కలిగే ఇబ్బందులు కలగకుండా ఉండడం అనేది చిన్న విషయమా? ఒకసారి మీరు ఆలోచించగలిగితే అవి చిన్న విషయం కాదండి. కానీ మనం వెళ్ళబోయే ఆ పరలోకంలో ఏముండదంట? ఆకలి ఉండదంటున్నాడు, దప్పిక ఉండదంటున్నాడు, సూర్యుని యొక్క ఎండ దెబ్బ కూడా ఉండదంట. ఏ దెబ్బ ఉండదంట? సూర్యుని యొక్క ఎండ దెబ్బ అయినను వడగాలి అయినను ఉండదు అని మాట్లాడుతున్నాడు. ఉండదు అని మాట్లాడుతున్నాడు. ఏముండదంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, వడగాలి కూడా ఉండదు. అంటే టోటల్గా చెప్పాలంటే మనిషికి ఏ కష్టాలు ఉండయి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా కిందికి వచ్చేసరికి అంటున్నాడు ఉండదు, తగలదు అని మాట్లాడుతూ 17వ వచనంలో ఏలయనగా సింహాసన మధ్యమందండు గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును అని మాట్లాడుతూ దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని మాట్లాడుతున్నాడండి. అంటే ఏం చేశాడంటే దేవుడు జీవ జలముల బుగ్గ యొద్దకు నడిపిస్తాడని రాయబడింది. ఇంకా చూడాలంటే ఇంకా చూస్తే ఏమంటున్నాడు అక్కడ? ప్రతి ఒక్కరి కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేస్తాడు అన్నమాట. ఇప్పుడు కష్టాల వలన, బాధల వలన మనకేం కలుగుతుంది చెప్పండి? అవునా కదా? మనకు దుఃఖము, ఏడుపు, కన్నీరు కలుగుతుంది. అవునా కదా? ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు ఏముండదంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఎండ దెబ్బ ఉండదు, వడగాలి ఉండదు, ఏముండే అంటున్నాడు. ప్రతి ఒక్కరికి ఆనంద బాష్పాలు వస్తాయి అంటున్నాడు. అంటే ఆనంద బాష్పాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? మనము సంతోషాన్ని భరించలేనప్పుడే ఆనందముతో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవి ఏడుపుతో కూడినే కాదు, ఆనందం ఎక్కువైతే కూడా ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. అంటే పరలోకములో ఉండే పరిస్థితి ఏంటిదంటే, ఇదిగో ఆనందం భరించలేక మనం పొందుకోబోయే ఆ పరలోకములో ప్రవేశించినప్పుడు ఆ వైభవాన్ని, ఆ మహిమను తట్టుకోలేక మనము ఆనందముతో, ఆ ఆనందం భరించలేక మనము ఆనంద బాష్పాలతో మనము ఉంటామంటున్నాడు. ఆనంద బాష్పాలు కారుస్తామంట. అయితే వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట? ప్రతి ఒక్కరి ఆ యొక్క ఆనంద బాష్పాలను దేవుడు ఏం చేస్తాడంటే ఆయనే తుడిచివేస్తానంటున్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఆలోచించండి, మనకు అర్థమవుతుంది. అదే ప్రకారంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వచ్చేసేయండి. అట్లనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ప్రతి అన్నాడా? ఒక్కసారి అన్నాడా? అర్థమైందా? ఎవరు? దేవుడే ఏం చేస్తాడంట? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేయును అన్నమాట. అంటే దేవుడు మనకు ఎంత దగ్గరగా ఉంటాడో మనకు అర్థం కావాలి ఆ సందర్భంలో. అట్లనే కంటిన్యూ చేయండి. తుడిచివేయును, మరణము ఇక ఉండదు అని మాట్లాడుతున్నాడు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మనం ఏమేమి లేకుంటే బాగుంటుందని చెప్పుకున్నాం మనము. అవునా కదా? ఈ ఆకలే లేకపోతే బాగుండనంటే పరలోకంలో ఏముండదు అంటున్నాడు? ఆకలే ఉండదు అంటున్నాడు. ఈ దాహమే లేకపోతే బాగుండని అనుకుంటే ఆ పరలోకంలో దాహమే ఉండదనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఎండ దెబ్బ లేకపోతే, ఈ ఎండ ఇంత వేడిగా ఉండకపోతే బాగుండని అనుకుంటే, ఈ కాలాల వలన కలిగే ఇబ్బందులు లేకపోతే బాగుండు అని మనం అనుకుంటే, ఆ కాలాల వలన కలిగే ఇబ్బందులే అక్కడ ఉండే అని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఏం తెలుసుకున్నాము? ఇంకా ఏమని తెలుసుకున్నాము? మరణమే లేకపోతే, అవునా కదా?
మరణమే లేకపోతే బాగుండు అని మనిషి ఆలోచిస్తున్నాడని, ఎంత బాధపడుతున్నాడని, ఎంత కృంగిపోతున్నాడన్న విషయం తెలుసుకున్నాము. అయితే మనం వెళ్ళబోయే ఆ పరలోకములో ఏముండదంట? మరణము కూడా ఉండదు. చూడండి, ఏముండదంట? ఈ లోకములో మరణం ఉంటుంది, కానీ మనం వెళ్ళబోయే లోకములో అసలు మరణమే ఉండదంట. అర్థమైందా? అర్థం కాలేదా? ఏముండదంట మనిషికి? మరణమే, చావే ఉండదంట. అంత గొప్ప లోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడంట. ఆయన సిద్ధపరుస్తున్నది చెవులకు వినబడలేదు, కంటికి కనబడలేదు, హృదయానికి గోచరం కూడా కావట్లేదు. అంత గొప్ప లోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఇంకేందంట? చావు ఉండదంట, ఇంకా దుఃఖము, ఏడుపు, వేదన అయినను ఉండదు అని మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్బాబ్బా ఎంత గొప్ప మాటలండి. అసలు ఏడుపే ఉండదంట. అంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ఏడుపునే మర్చిపోతాము. దాని ఊసే మనకు రాదు, దాని జ్ఞాపకం కూడా మనం చేసుకోలేము. అంత గొప్పగా ఉంటుందంట పరలోకంలో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏడుపైనను ఇంకేమంటున్నాడు? దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఏది ఉండదంట. అసలు చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. దుఃఖం ఉండదు మనిషికి. అసలు దుఃఖము లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మనిషికి? దుఃఖం ఎందుకు వస్తుంది? కష్టాల వలన, మనిషికి కలిగే రోగాల వలనే కదా మనిషికి దుఃఖం వచ్చేది, అవునా కదా? అసలు అక్కడ దుఃఖమే రాదంటున్నాడు, ఏడుపే రాదంటున్నాడు, ఏ వేదన, ఏ చింత మనిషికి ఉండదు అని మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. అంటే పరలోకములో ఏమేమి ఉన్నాయంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కాలాల వలన కలిగే ఇబ్బందులు ఉండవు, మరణము ఉండదు, దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఒక మాట చెప్పాలంటే ఏ రోగాలు ఉండవు. ఇప్పుడు ఇవేవి లేవనుకోండి, మనిషి ఎంత సంతోషంగా ఉంటాడు చెప్పండి? మనిషి ఎంత సంతోషంగా ఉంటాడు, అవునా కదా? ఆకలి లేదు, దప్పిక లేదు, అవునా కదా? ఏడుపు లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, రోగాలు లేవు, మరణము లేదు, అవునా కదా? ఇవేమీ లేవు. ఇవేవి లేని ఆ లోకములో మనం ఇంకా ఎలా ఉంటాము అని మాట్లాడుతున్నాడంటే, ఏ లోటు లేకుండా ఏ కొదువ లేకుండా మనం ఆ పరలోకములో ఎంత సంతోషం అంటే బైబిల్లో రాయబడింది, 100 సంతోషం అన్నమాట బైబిల్లో రాయబడింది. అంటే ఒక పరిపూర్ణమైన ఆనందాన్ని ఆ పరలోకములో మనం అందరము కలిగి ఉంటాము. అంటే మీరు ఆలోచించండి, దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆనందము, సంతోషము చిన్నది కాదు. మనము భరించలేనంత గొప్ప సంతోషాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడంట. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనము ఒక మాటను మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయములో 34వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్న మాట ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఇది ఎప్పటి సంగతి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో జరిగే సందర్భం అని చెప్తున్నాడు. 25వ అధ్యాయంలో ఇప్పుడు మనము 25వ అధ్యాయంలో మనము ఆలోచించగలిగితే ఆ 31వ వచనంలో నుండి మనం చదువుకుంటే ఆ సందర్భం ఏంటో మనకు అర్థమవుతుంది.
31 వచనం చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈ సందర్భం ఎప్పటిది? యేసుప్రభు భూమి మీద బ్రతికున్న సందర్భం కాదు, ఇది భవిష్యత్తును గురించి చెప్తున్నాడు అక్కడ. అర్థమైందా? యేసుప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మాట్లాడుతూ ఈ 34వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఈ పరలోకాన్ని స్వతంత్రించుకొనండి అని మాట్లాడుతున్నాడు. ఏం స్వతంత్రించుకోమంటున్నాడు? పరలోకాన్ని స్వతంత్రించుకోమని దేవుడు మాట్లాడుతుంది, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎప్పటిదని మనకు అర్థమవుతుంది? యేసు ప్రభు రెండవ రాకడలో జరిగే సందర్భం ఇది. అంటే భవిష్యత్తులో జరగబోయేది. అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగా రాయిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు యేసు ప్రభు అన్నటువంటి ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, లోకము పుట్టినది మొదలుకొని అన్న మాట అంటున్నాడు. అమ్మా ఎప్పటి నుండి అంట? లోకము పుట్టినది మొదలుకొని అన్నమాట. లోకం పుట్టినది మొదలుకొని యేసు ప్రభు రెండవ రాకడ వచ్చేంత వరకు ఆయన సిద్ధపరిచిన పరలోకం. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంట సిద్ధపరిచింది? ఏదో నిన్న సిద్ధపరిచింది, మొన్న సిద్ధపరిచింది, అంతకు ముందు సిద్ధపరిచింది కాదు. లోకము పుట్టినది మొదలుకొని యేసు ప్రభు రెండవ రాకడ వచ్చేంత వరకు ఆయన సిద్ధపరుస్తున్నటువంటి ఆ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. అసలు లోకం ఎప్పుడు పుట్టింది అని మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు మనకు ఒక క్లారిటీ లేదు కాబట్టి శాస్త్రవేత్తలు అనబడిన వారు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ లెక్కలను మనం అంచనా కడదాం. శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట ఏంటిదంటే, 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ విశ్వం అనేది ఏర్పడింది అని మాట్లాడుతున్నారు. ఎప్పుడంట? మీకు అర్థం కావాలి. 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ విశ్వము ఏర్పడింది అని మాట్లాడుతున్నారంటే, అంటే ఈ లోకము పుట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యిందయ్యా అని శాస్త్రవేత్తలను అడిగితే శాస్త్రవేత్తలు అంటున్నారు 1500 కోట్ల సంవత్సరాలు అయ్యింది అని మాట్లాడుతున్నారు. అంటే లోకము పుట్టినది మొదలుకొని, అంటే ఈ లోకాన్ని సృష్టించినప్పుడు నుండి దేవుడు ఏం చేశాడంట? పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడంట. ఎవరి కొరకు? ఆలోచించండి. ఒక మనిషి 5 సంవత్సరాలు బాగా ధనవంతుడు 5 సంవత్సరాలు ఇల్లు కట్టించాడంటే, ఈ ధనవంతుడు 5 సంవత్సరాలు ఇల్లు కట్టిస్తున్నాడంటే ఎంత గొప్పగా కట్టిస్తున్నాడని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి. దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనం మాటలతో చెప్పలేనంత గొప్పవాడు. ఒక మాటలో చెప్పాలంటే అంత గొప్పవాడైనటువంటి దేవుడు లోకము పుట్టినది మొదలుకొని, అంటే 1500 కోట్ల సంవత్సరాల నుండి తన పిల్లలమైన మన కొరకు ఇంకా పరలోకాన్ని సిద్ధపరుస్తూనే ఉన్నాడని అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ పరలోకములో ఉండే ఆనందం ఎంత గొప్పదో, ఆ పరలోకములో ఉండే సంతోషం ఎంత గొప్పదో, అసలు మనుషులు ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా భరించలేనంత ఆనందం పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇది చిన్న విషయమా చెప్పండి? పరలోకములో నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నది ఎంత గొప్పదనంటే, నువ్వు నేను ఎప్పటికి భరించలేనంత ఆనందాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏముంటదని మీరు ఊహించుకోనండి. పరలోకంలో ఏముంటది? పరలోకములో ఎలాంటి ఆనందం ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. దేవుడు అంటున్నాడు, మీ ఊహకు అందనిది, మీ తలంపులకు అందనిది, మీ హృదయానికి గోచరము కాలేనంత ఆనందాన్ని దేవుడు ఆ పరలోకములో మన కొరకు సిద్ధపరుస్తున్నాడంటే, ఆ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఇక్కడ నీకు అర్థం కావాలి. ఇక్కడ మనకు అర్థం కావాలి దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో.
ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నా పిల్లలు ఈ పరలోకానికి వచ్చిన తర్వాత ఇంత సంతోషంగా ఉండాలి, ఇంత ఆనందంగా ఉండాలి, ఇంత మహిమను పొందుకోవాలి, ఇంత ఘనతను సంపాదించుకోవాలి, వాళ్ళు నా సింహాసనం మీద కూర్చోవాలి అని దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం ఎత్తుకొని కొంచెం తిరిగినాను బాగానే డిస్టర్బ్ అవుతున్నట్టు. ఓకేనా, ఇబ్బంది పడకండి, ఎందుకంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయకుండా అయిపోతుంది. ఓకేనా, ఓకే, ఆలోచించండి. ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఎంత గొప్పదంటే మాటలతో చెప్పలేనిది, మన ఊహలతో ఆలోచించలేనిది, మన హృదయానికి గోచరము కాలేనంత గొప్పదానిని మన కొరకు దేవుడు పరలోకంలో సిద్ధపరుస్తున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తే 1500 కోట్ల సంవత్సరాల నుండి ఆ పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. అంటే పరలోకములో ప్రవేశించగానే ప్రతి మనిషి ఏం చేస్తాడంటే ఆనందాన్ని భరించలేక ఏడ్చేస్తారంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, ప్రతి ఒక్కరి ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేస్తానంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఆ దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉంటాడో మనకు అర్థం కావాలి. ఇంకా ఒకసారి సామెతల గ్రంథము 8వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30-31 వచనాన్ని మనం చదువుకుందాం. 30 30-31 వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30-31 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ మాట ఎవరి గురించి వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఈ 30-31 వచనం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మనము అక్కడ యేసు ప్రభువు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అక్కడ ఏమని వ్రాయిస్తున్నాడు చూడండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అన్న మాట ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటనే దేవుడు గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇది రాయించాడు. అంటే యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాకముందు ఆ పరలోకములో ఆయన ఎలా ఉన్నాడని రాయబడిందంటే ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పిగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ప్రధాన శిల్పినై అనుదినము కూడా ఆయన యొద్ద ఉండి సంతోషించుచున్నాను అని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు 31వ వచనం చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అని మాట్లాడుతున్నాడండి. అంటే యేసు ప్రభువు కూడా పరలోకాన్ని చూసి ఏం చేస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. మీకు అర్థం కావాలి, యేసు ప్రభువే పరలోకాన్ని చూసి ఆనందిస్తున్నాడనంటే ఆ పరలోకం అనేది ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఆ పరలోకాన్ని చూసి యేసు ప్రభువే అంత ఆనందిస్తున్నాడంటే ఆ పరలోకం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఆయన కలుగజేసిన ఆ పరలోకాన్ని చూసి ఆనందిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఎవరిని చూస్తున్నాడు, నరులను చూసి సంతోషిస్తున్నాడు. పరలోకాన్ని చూసి సంతోషిస్తున్నాడు, నరులను చూసి సంతోషిస్తున్నాడు. ఎందుకు? ఇంత గొప్ప లోకాన్ని, ఇంత గొప్పటువంటి పరలోకాన్ని దేవుడు మనుషులకు ఇవ్వాలనుకుంటున్నాడు. నిజంగా వీళ్ళు ఎంత అదృష్టవంతులైతే ఇంత గొప్ప లోకాన్ని వాళ్ళు పొందుకుంటారు.
ఎంత గొప్ప లోకాన్ని వాళ్ళు పొందుకోవాలని అంటే ఎంత గొప్ప అదృష్టవంతులు. ఇది నరుల కొరకు దేవుడు సిద్ధపరిచాడు, మనుషుల కొరకు ఇంత గొప్పటి పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఇంత గొప్ప పరలోకాన్ని సిద్ధపరచాడని ఆయనే యేసు ప్రభువే పరలోకాన్ని చూసి సంతోషిస్తూ మనుషులను కూడా చూసి సంతోషిస్తున్నాడంటే మనుషులకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి మహాభాగ్యం, మనుషులకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి వరం ఎంత గొప్పదనంటే ఊహకు అందనంత సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనుషుల కొరకు సిద్ధపరచాడు. మీకు అర్థం కావాలి, 1500 కోట్ల సంవత్సరాల నుండి దేవుడు ఆ పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు అని అంటే అసలు మనుషుల కొరకు ఎలా ఉండాలని ఆయన డిజైన్ చేశాడో మీకు ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా? ఆ పరలోకాన్ని ఇంత గొప్పగా దేవుడు మన కొరకు సిద్ధపరిచి అది చేస్తే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? పరలోకం లేదు, నరకం లేదు. అవునా కదా? ఏమంటున్నాడు సాతానుడు? పరలోకం లేదు, నరకం లేదు. నువ్వు పరలోకాన్ని చూసినావా, నరకాన్ని చూసినావా? అవునా కదా? పరలోకాన్ని చూసినావా, నరకాన్ని చూసినావా? అసలు పరలోకమే లేదయ్యా, నరకమే లేదయ్యా. ఇగో ఈ చిన్న బ్రతుకు ఎందుకు తాగుతలేవు, ఎందుకు తిరుగుతలేవు? అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందంగా బ్రతుకుతున్నారు. నువ్వెందుకు ఇలా ఉంటున్నావు? పో, తాగుపో, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుపో, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించని మనుషులను పరలోకానికి దూరం చేస్తూ ఆ పరలోకపు ఆలోచనే మనిషి యొక్క మెదడులో లేకుండా, మనిషి యొక్క ఆలోచనలో లేకుండా ఆ పరలోకపు ఆలోచనలే మనిషికి దూరం చేస్తూ సాతానుడు మనుషులను దేవునికి దూరం చేయడమే కాదు ఆ పరలోకపు ఆలోచనే మనిషికి లేకుండా చేస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? అర్థమైందా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఉన్న ఈ చిన్న జీవితాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు తిను, తాగు, నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖించు. దేవుడు లేడు, పరలోకం లేదు, ఏం లేదయ్యా, నీకు నచ్చినట్టుగా బ్రతుకని సాతానుడు ప్రతి ఒక్కరు హృదయంలో ఇలాంటి ప్రేరేపణనే ఇస్తాడు. అవునా కదా? అసలు సాతానుడు పరలోకం నుండి ఎందుకు వెలివేయబడ్డాడు చెప్పండి? అవునా కదా? అసలు సాతానుడు యుద్ధం చేసింది దేని కొరకు చెప్పండి? ఇప్పుడు అర్థమైందా? అర్థం కదా? అసలు సాతానుడు యుద్ధం చేసిందే పరలోకం కొరకు. సాతానుడు పరలోకం నుండి గెంటి వేయబడడానికి గల కారణమే ఏమని తెలుసుకున్నాం? ఆయన సింహాసనాన్ని కోరుకున్నాడు, ఆయన సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. అవునా కదా? దేవుడు తన సింహాసనాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? తన పిల్లలైన వారికి ఇస్తానంటున్నాడు. అంటే ఆ సింహాసనం విలువ ఎవరికి అర్థమైంది? సాతానుకు అర్థమైంది. ఆ పరలోకం యొక్క విలువ ఎవరికి అర్థమైంది? సాతానుకు అర్థమైంది. దానికి అర్థమైంది కనుకనే ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి, ఆ పరలోకంలో దేవుని సింహాసనం మీద నేను కూడా ఉండాలి అన్న ఆలోచన కలిగి ఆ పరలోకం కొరకే కదా యుద్ధం చేసింది. ఆ పరలోకం కొరకే కదా వాడంతా కష్టపడి అనేకులను మోసం చేసి పరలోకంలో యుద్ధం చేయడానికి గల కారణం కూడా ఏంటి చెప్పండి? ఆ పరలోకమే కదా, ఆ పరలోకపు సింహాసనమే కదా. అంటే వాడు పోరాడింది, వాడు యుద్ధం చేసింది, వాడు పరలోకాన్ని పోగొట్టుకుంది దేని కొరకే అంటే ఆ పరలోకం కొరకు, ఆ సింహాసనం కొరకే కదా. అంటే వాడు ఇంత కష్టపడ్డాడనంటే మీకు అర్థం కావాలి, పరలోకం విలువ దయ్యానికి అర్థమైంది. ఇప్పుడు వాడు పరలోకం విలువ మనిషికి అర్థం కాకుండా మనిషి యొక్క జీవితంలోనికి వచ్చేసి పరలోకం లేదు, నరకం లేదు, ఈ భూమి మీదనే పరలోకం, నరకం. అవునా కదా? నువ్వు సంతోషంగా ఉంటే పరలోకం, నువ్వు సంతోషంగా ఉంటేనేమో స్వర్గము, బాధతో ఉంటేనేమో అదే నరకం. అవునా కదా? పరలోకం, నరకం అన్ని సెపరేట్గా ఏం లేవు. కాబట్టి ఈ చిన్న జీవితం నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించు అన్నమాట. అంటే మీకు ఏమర్థం కావాలంటే అది పాపము చేసి ఆ పరలోకాన్ని కోల్పోయింది. అది యుద్ధం చేసింది కూడా పరలోకం కొరకు, ఆ యొక్క సింహాసనం కొరకు. అయితే ఇప్పుడు దానికి దక్కని ఆ పరలోకం, దానికి చెందని ఆ పరలోకం మనుషులకు ఎవ్వరికి చెందనివ్వకుండా, మనుషులకు ఎవ్వరికి రానివ్వకుండా ప్రతి మనిషి మనసులో ఆ పరలోకపు ఆలోచనను తీసివేసింది.
ప్రతి మనిషి మైండ్లో, మనసులో ఆ దేవుని ఆలోచనలే తీసివేసి ప్రతి మనిషి నరకానికి వెళ్ళడానికి కారణమైంది. కాబట్టి ఒకసారి మనం ఈ యెషయా గ్రంథంకి వచ్చేసరికి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 16-17 వచనాలు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 16-17 వచనాలు. లేకుంటే 14వ వచనం నుండి చదవండి, బెటర్. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళములకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా అని సాతాను గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అర్థమైందా? ఇక్కడ సాతాను గురించి మాట్లాడుతూ అనేక సందర్భాలు మాట్లాడుతున్నాడు. అయితే ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంట? తాను చెరపట్టిన వారిని, సాతానుడు ఎవరినైతే బంధించాడో, వాని కట్ల చేత ఎవరినైతే బంధించాడో, చెరపట్టబడినటువంటి వారందరినీ వారి నివాస స్థలమైన పరలోకానికి పోనివ్వని వాడంట వాడు. అంటే వాడేమో పరలోకం పొందుకోవడానికి, పరలోకాన్ని సంపాదించుకోవడానికి వాడు యుద్ధమే చేశాడు, కష్టపడ్డాడు. అవునా కాదా? అయితే కష్టపడి ఇంత యుద్ధం చేశాడు, కానీ మనలను మాత్రం ఏం చేస్తలేడంట? పరలోకానికి వెళ్ళనీయడం లేదు. తాను చెరపట్టినటువంటి వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వని వాడు అని వాని గురించి వ్రాయబడింది. అంటే వాని యొక్క ఉద్దేశం అంటే, నాకు దక్కని ఆ పరలోకము, నాకు దక్కని ఆ సింహాసనము దేవుని పిల్లలలో ఎవ్వరికి నేను దక్కనివ్వను అని వాడు భీష్మించుకొని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతి మనిషి దగ్గరకు వస్తున్నాడు, ప్రతి మనిషిని పాపానికి ప్రేరేపిస్తున్నాడు, ప్రతి మనిషిని పాపము చేయించడానికి కారణమవుతున్నాడు, ప్రతి మనిషిని దేవునికి దూరం చేస్తున్నాడు. పరలోకానికి వెళ్ళనివ్వకుండా, దేవుని నమ్మనివ్వకుండా, దేవుని యొద్దకు రానివ్వకుండా, దేవుని మాటలు విననీయకుండా ప్రతి మనిషిని పాపం చేసి వాడు పొందుకున్న నరకములోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఆలోచించండి, వాడు ఎంత కష్టపడుతున్నాడంటే మనిషికి పరలోకము రానివ్వకుండా, విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు సాతానుడు, దయ్యము? ఒక్క నిమిషము కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతి మనిషిని, ఎంత పగేంటిదండి మనిషి మీద వానికి. ఒక్క నిమిషము కూడా వాడు విశ్రాంతి తీసుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా ప్రతి మనిషిని ఏదో విధంగా దేవునికి దూరం చేయడం, ప్రతి మనిషిని ఏదో విధంగా పాపం చేయించడం, ఏదో విధంగా పాపానికి ప్రేరేపించడం, దేవునికి దూరం చేయడం, దేవుని మాటలు విననీయకుండా చేసి వారిని నరకానికి ఈడ్చుకొని వెళ్ళే విధంగా ప్రతి మనిషిని సాతానుడు ప్రేరేపిస్తున్నాడండి. అర్థమైందా? ఇదిగో దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి. ఇదిగో నాకు దూరం అయ్యే మీరు ఇన్ని సమస్యలు ఇన్ని తెచ్చుకున్నారయ్యా, తిరిగి నరకాన్ని కూడా నాకు దూరం అయ్యే సంపాదించుకుంటున్నారు. నా యొద్దకు వస్తే నరకాన్ని తప్పిస్తాను, మీ పాప భారాన్ని తీసేస్తాను. ఈ లోకములో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, మీరు ఏదైతే ఇవి లేకపోతే బాగుండాలని అనుకుంటున్నారో అవేవి కూడా లేకుండా చేస్తాను. ఇదిగో మహా అదృష్టాన్ని మీకు వరింపజేస్తాను, ఇస్తాను. నిత్యానందము మీ తలల మీద ఉండేటట్లు చేస్తాను అని అంటున్నాడండి. ఆకలి ఉండకుండా చేస్తాను, దప్పిక లేకుండా చేస్తాను.
ఎండ దెబ్బ, కాలాల వలన కలిగే ఇబ్బంది లేకుండా చేస్తాను, మరణము లేకుండా చేస్తాను, దుఃఖము, ఏడుపు, రోగము, వేదన ఏది లేకుండా చేస్తాను అని అంటున్నాడు. అసలు ఆ పరలోకంలో మీరు చేసేది ఏంటంటే నిత్యము ఆనందించడం. ఆ పరలోకాన్ని చూసినటువంటి యేసు ప్రభువే ఆ పరలోకాన్ని చూసి ఆనందిస్తున్నాడంటే అది ఎంత గొప్ప లోకమైతే ఆయన ఆనందిస్తాడు. ఒకసారి ఆలోచించండి మీరు, ఎంత గొప్ప లోకమైతే ఆనందిస్తాడు చెప్పండి. ఆ పరలోకాన్ని మనము చేరకుండా సాతానుడు మాత్రం పరలోకం లేదు, నరకం లేదని ఏదేదో విషయాలను మనకు చెప్పి, ఏదో విషయాలను మనిషికి ప్రేరేపించి మనిషిని ఆ పరలోకపు ఆలోచనలలో నుండి దూరం చేస్తున్నాడండి. ఒక మాట చెప్తున్నాను, నువ్వు దేవుని నమ్మినా చనిపోతావు, నమ్మకపోయినా చనిపోతావు. అవునా కాదా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం చనిపోవలసిందే. అవునా కదా? ఈ లోకములో ఉన్నటువంటి కష్టాల నుండి మనము విముక్తి పొందలేం. బ్రతికినంత కాలం మనం కష్టపడి పనిచేసి బ్రతకవలసిందే. అవునా కదా? ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం ఎలా బ్రతకాలి? కష్టపడి పని చేసే బ్రతకాలి. ఈ 60-70 సంవత్సరాల్లో నువ్వెంత కాదనుకున్నా ఖచ్చితంగా నువ్వు కష్టపడి బ్రతకవలసిందే. తర్వాత ఈ 60-70 సంవత్సరాల తర్వాత నువ్వు బ్రతకాలనుకున్నా బ్రతకవు, ఎలా అయినా చనిపోతావు. దేవుని నమ్మినా చనిపోతావు, నమ్మకున్నా చనిపోతావు. అయితే దేవుడు ఏమంటున్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకొని మీరు మారు మనసు పొంది ప్రభువును విశ్వసించగలిగితే, ఆయనను విశ్వసించగలిగితే, ఇదిగో మీకు ఇంత గొప్ప ఆనందాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచాను. దాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? లేదనంటే పరలోకపు ఆలోచన మన మనసులో లేదనుకోండి, ఇంకా ఏ ఆలోచనలోకి వెళ్ళిపోతాం మనం? ఈ లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలను మనం కోరుకుంటున్నాం. ఇంత కష్టపడేది దేని కొరకు అంటే కొంతకాలం సుఖంగా ఉంది. మళ్ళీ పరలోకములో ఉండే ఆనందం ఎంత గొప్పది చెప్పండి. పరలోకములో ఉండే ఆనందం ఎంత గొప్పదంటే మాటలతో వివరించలేనంత గొప్పది. అది యుగ యుగాలు ఉండేది. అంత గొప్ప పరలోకాన్ని, అంత గొప్ప ఆనందాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అది మనం పొందుకోలేమనుకోండి. ఒకసారి మీరు ఊహించుకోండి, పరలోకాన్ని పొందుకోవడమే నిజమైన అదృష్టం. అర్థమైందా? ఏది నిజమైన అదృష్టం అంట? ఈ లోకములో ఉండే తాత్కాలికమైన ఆనందాన్ని కలిగించేవి మనం అదృష్టం అనుకుంటున్నాం. ఇవి కావు నిజమైన అదృష్టం. పరలోకాన్ని సంపాదించుకోవడమే నిజమైన అదృష్టం. ఒకవేళ పరలోకాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఎంత దురదృష్టవంతుడు అంటే, ఇదిగో వారికంటే దురదృష్టవంతుడు భూమి మీద ఎవ్వరు కూడా లేరండి. ఒక్కసారి నువ్వు నరకములో జారిపోయావు అనుకోండి, ఇక నిన్ను తప్పించే నాదుడే ఉంటాడు యుగ యుగాలు. అంటే పరలోకములో దేవుడు మన కొరకు ఎంత ఆనందాన్ని అయితే సిద్ధపరిచాడు, నరకములో అంత బాధను దేవుడు సిద్ధపరిచాడు. పరలోకంలో ఆనందం ఎప్పటికి ఉంటుంది, ఈ నరకములో బాధ, దుఃఖము, ఏడుపు ఇవన్నీ ఎప్పటికి ఉంటాయి. ఆ పరలోకంలో ఇవి ఏవి కూడా ఉండవు. నరకములో మాత్రము ఇవన్నీ ఎంత గొప్పగా ఉంటాయంటే నూరంతలుగా మనం భరించలేనంత భయంకరంగా ఉంటాయి. ఏది కావాలో దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే కోరుకోమంటున్నాడు. అల్పకాల పాపభోగాన్ని అనుభవించడం కంటే మనం ఏం చేయాలంట? ఆ పరలోకం కొరకు ఈ భూమి మీద మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాటలు వినాలి, నేర్చుకోవాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. ఏం చేయాలంటే మనము ఆయన మాటలు విని నేర్చుకొని ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. ఆయన మాటల ప్రకారం బ్రతకడానికి మనము ఈ లోకములో ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకములో మనం కష్టపడితే దేవుడు ఎదుగో కష్టపడి దేవుని కొరకు కష్టపడి పని చేసినటువంటి వారందరి కొరకు దేవుడు ఎంత గొప్ప సంతోషాన్ని సిద్ధపరచాడంటే నిజంగా అండి, ఆ ఆనందములోనికి ప్రవేశించినప్పుడు, ఆ మహిమలోనికి ప్రవేశించినప్పుడు నిజంగా మనం భరించలేమంట, తట్టుకోలేమంట. అంత గొప్ప సంతోషాన్ని మీరు పొందుకోవాలనుకుంటే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడమే కాదు, ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నువ్వు జరిగించాలి. ఎంతమందికి ఇస్తానంటున్నాడు పరలోకం?
ఎంతమందికి ఇస్తానంటున్నాడు పరలోకము? ఇప్పుడు ఆలోచించండి, పరలోకం ఎంతమందికి ఇస్తానంటున్నాడంటే, ఇప్పుడు లాటరీ పెడుతుంటారు, లాటరీ పెడితే సుమారు 1,00,000 మంది కొనవచ్చు, లేదా 10 లక్షల మంది ఆ టికెట్, లాటరీ టికెట్ కొనవచ్చు. ఇప్పుడు ఆ 1,00,000 టికెట్లు అన్నీ ఒక దగ్గర వేసేసి, ఇప్పుడు మొత్తం చూసి దాంట్లో ఒక్క టికెట్ తీసేసి, ఎదుగో వీళ్ళే ₹1,00,00,000 గెలుచుకుంటున్నటువంటి మహా అదృష్టవంతులని ప్రకటిస్తారు. అవునట్రా కాదండి? ఇప్పుడు దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి అందరిలో ఎదుగో ఈ 2-3కే నేను పరలోకం ఇస్తా, వీళ్ళే మహా అదృష్టవంతులు అంటున్నాడా దేవుడు? కాదు. బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరికి పరలోకాన్ని ఇస్తా అంటున్నాడు. అర్థమైందా? దేవుడు కూడా ఇదిగో ఇంతమందిలో ఆ అదృష్టవంతుడు ఇదిగో వీళ్ళే అని అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు అలా అంటలేడు. అర్థమైందా? ఏదో ఒక్కరికో ఇద్దరికి కాదు అవకాశం ఇస్తుందైనా, భూమి మీద ఉన్న ప్రతి మనిషికి పరలోకం పొందుకునే అవకాశం ఇచ్చాడు. ఒకవేళ అది చేజార్చుకుంటే అది నీ తప్పిదమే అవుతుంది, కానీ దేవుని తప్పిదము కాదు. ఇప్పుడు దేవుని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని మాటలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో దానికి ఖచ్చితంగా మనము అనుభవిస్తాం, నిజంగా అనుభవిస్తాం. ఎందుకంటే ఆ మాటల విలువ ఇప్పుడు మనకు అర్థం కాదు, కానీ ఆ మాటల విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే చనిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పుడు మనము ఎంత ఏడ్చినా, ఎంత బాధపడ్డా, మనం ఒకవేళ నరకానికి జారిపోతే ఆ నరకంలో బాధపడి అయ్యా నన్ను క్షమించండి నువ్వెంత మొత్తుకున్నా అసలు నీకు క్షమాపణ కూడా దొరకదు. ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు నువ్వు దేవుని బ్రతిమాలుకుంటే నిన్ను క్షమిస్తాడు, నీ పాపములను కనికరించి క్షమించి కడిగి వేస్తాడు. కానీ చచ్చిపోయిన తర్వాత అయ్యా నన్ను క్షమించనంటే ధనవంతుడు ఎన్ని సంవత్సరాల నుండి 3,300 సంవత్సరాల నుండి మొరపెడుతూనే ఉన్నాడు. దేవుడు క్షమించట్లేదు, క్షమించడు కూడా. భూమి మీద ఉన్నప్పుడే ఆయన క్షమిస్తాడు. మారితే ఎప్పుడు మారాలి? భూమి మీద ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే మారాలి. అవునా కదా? కాబట్టి ఆయన ఎంతమందికి అవకాశం ఇస్తున్నాడు? పరలోకం వెళ్ళడానికి అందరికి అవకాశం ఇస్తున్నాడు, కానీ అందరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ చివరికి ఎంతమంది ప్రవేశిస్తారంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, 6 లక్షల కాల్బలంతో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరితే కనాను దేశంలోనికి ఎంతమంది ప్రవేశించారు? అర్థమైందా? ఎంతమంది ప్రవేశించారంట? 2 ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వచ్చే వారం చెప్తాను అన్నమాట. ఏమయ్యారు అన్న విషయం నేను వచ్చే వారం దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను, అప్పుడు చెప్తాను. అంటే 6 లక్షల మంది కాల్బలం, అంత గొప్ప సైన్యం వస్తే కనాను దేశంలో, వాగ్దాన దేశంలో ప్రవేశించింది 2 అన్నమాట. అంటే ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే సుమారు 300 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. 800 కోట్ల పబ్లిక్లో, 800 కోట్ల మనుషులలో సుమారు 400 కోట్ల వరకు క్రైస్తవులే ఉన్నారు. అలాంటప్పుడు ఆలోచించండి, ఇంతమందిలో అసలు పరలోకానికి వెళ్ళేవారు ఎంతమంది అంటే చివరికి కొంతమందే వెళ్తారు. ఆ కొంతమందిలో నీవు నేను ఉన్నామా? ఆ కొంతమందిలో మనం ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా ఈ లోకములో ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా మనం అందరము ఉండాలి. కానీ సాతానుడు ఆయన మాట విననీయకుండా, ఆయనను నమ్మకుండా, ఆయన చిత్తాన్ని జరిగించకుండా, ఎదుగో దేవుణ్ణి నమ్మనివ్వకుండా ఈ లోకములో పరలోకం లేదు, నరకం లేదని ఏదో విధంగా మనిషిని ప్రేరేపిస్తూ దేవునికి దూరం చేస్తూ పరలోకాన్ని మనిషికి దూరం చేస్తున్నాడు అన్న విషయము మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ విషయము పరలోకం గురించి సాతానుకు అర్థమైనంతగా మనుషులకు అర్థం కాలేదు. కానీ ఈ భూమి మీద ఒకప్పుడు పౌలు గారు అనేట ఆయన బ్రతికాడు యేసుప్రభు తర్వాత. ఆ పౌలు గారికి పరలోకం విలువ అర్థమై ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చదువుకుందాము కొన్ని మాటలు. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము
దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకాని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ మాటలు మనకి ఏమర్థం కావాలి అని అంటే ఒకటే మాట. ఇప్పుడు పౌలు గారు పొందినటువంటి శ్రమలు ఎలాంటివి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు చెప్పండి? ఎంత భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అవునా కదా? పౌలు గారు అనుభవించినటువంటి కష్టాలలో, బాధలలో మనం సగం గుట్ట అనుభవించడం మన వల్ల కాదు. అవునా కదా? పౌలు గారు ఎన్ని కష్టాలను అనుభవించాడో ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో కనబడుతుంటుంది. ఎన్ని శ్రమలండి, ఎన్ని బాధలు అనుభవించాడు. నిజంగా కొంతమంది అంటారు, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపముల కొరకు ఎంతైతే బాధ అనుభవించాడో అంత బాధను అనుభవించాడు పౌలు గారు. ఇంకేమనంటే కొంతమంది చెప్తారు, ఆ పరిచర్య కొరకు ఇంకా ఈయననే ఇంకా ఎక్కువ శ్రమలను, యేసు ప్రభు కూడా అనుభవించలేని కొన్ని శ్రమలను ఈయనే అనుభవించాడు. అంటే ఎంత గొప్ప కష్టాలను దేవుని కొరకు అనుభవించాడని చెప్తారంటే చాలా గొప్పగా చెప్తారు పౌలు గారి గురించి. ఇప్పుడు ఆ పౌలు గారిని అడిగారు అనుకోండి, మీరు పౌలు గారు మీ జీవితంలో దేవుని కొరకు ఇంత కష్టపడ్డారు కదా, ఇంత భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించారు కదా, ఇంత భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించారు కదా అని పౌలు గారిని అడిగితే పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ అధ్యాయంలో 4వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడంటే, నేను అనుభవించినటువంటి ఈ శ్రమలన్నీ కూడా క్షణమాత్రముండు చులకాని శ్రమ. ఏమంటున్నాడు? ఆయన అనుభవించినటువంటి శ్రమలను మీరు ఒకసారి చదువుకొని ఈ మాట చదవండి. అంటే పౌలు గారు ఈ మాట అంటున్నాడంటే ఈయనకేదో అర్థమైంది. ఫస్ట్ ఈయనకేదో అర్థమైంది. అదేంటిదంటే పరలోకం ఎంత గొప్పదో ఈయనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆ పరలోకాన్ని తలంచుకొని ఈయన అనుభవిస్తున్నటువంటి శ్రమలను చూశాడు. చూసినప్పుడు ఈయన అనుభవించినటువంటి శ్రమలు, ఈయన అనుభవించినటువంటి బాధలు, ఈయన అనుభవించినటువంటి కష్టాలు ఆ పరలోకం ముందు ఎలా కనిపించాయంటే క్షణమాత్రం ఉండేటివి ఇవన్నీ. అమ్మ ఏమన్నాడు? క్షణమాత్రం ఉండే. చులకాని అంటే అర్థం ఏంటిది? చులకాని అంటే అర్థం ఏంటిది? అల్కవి అని అంటున్నాడు. ఇవి చాలా ఈజీ అంటున్నాడు. ప్రాణాన్నే పోగొట్టుకునే పరిస్థితి. పౌలు గారు రాళ్లతో కొట్టారండి. అర్థమైంది? ఒక పట్టణంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసి రాళ్లతో కొట్టారు. చచ్చిపోయాడని ఊరు వెలుపడే వరకు ఆయనను ఈడ్చుకొని వెళ్ళి ఊరు వెలుపడ పడేశారు, దిక్కులేని శవంగా చచ్చిపోయిండని. తర్వాత ఆయన మెల్లగా స్పృహలోనికి వచ్చేసి లేచి మరలా దేవుని పనిలోనికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నావయ్యా, మరలా ఎందుకు నీకు పరిచర్య? కొన్ని రోజులు రెస్ట్ చేసుకో, గాయాలు మానిన తర్వాత నువ్వు అంటే గాయాలతోనే మరలా దేవుని పనిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఏమర్థమైంది చెప్పండి? దేవుని కొరకు ఇంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి పౌలు గారికి ఎందుకు వచ్చిందంటే, ఇంత గొప్ప శ్రమలు ఏమన్నా మహాశ్రమలని మనం అనుకుంటే ఆయన ఏమంటాడంటే ఇవి క్షణమాత్రముండు చులకాని శ్రమ అని మాట్లాడుతున్నాడు. ఇంకా రోమీలోకి రాసినటువంటి పత్రికలోకి వచ్చేసి ఒకసారి రోమీలోకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలోకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో రోమీలోకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయములో 18వ వచనం చదువు. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడికి వచ్చేసరికి? మన ఎదుట ప్రత్యక్షము కాబోయే
ఆ మహిమ ఎదుట, ఆ పరలోకం ఎదుట, మన ఎడల ప్రత్యక్షం కాబోయే, మనం పొందుకోబోయే ఆ పరలోకం ఎదుట, ఆ పరలోకములో ఉన్న ఆనందం ఎదుట, ఈ భూమి మీద అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నీ కూడా ఏమంటున్నాడు? ఎన్న తగినవి కావు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థమైంది? అర్థం కాదు. అసలు ఆ పరలోకాన్ని తలంచుకున్నప్పుడు ఈ భూమి మీద మనుషులు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా లెక్కలోనికి కూడా రావంట. ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, 100 కోట్లు ఉన్నాయనుకోండి, అవునా కదా? ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది చెప్పండి? అది రూపాయి నుండి ప్రారంభమవుతుంది, అవునా కదా? లెక్క అనేది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? రూపాయి నుండి. 100 కోట్లు ఉన్నాయంటే లెక్క 1 నుండి కోట్ల వరకు మనం లెక్కిస్తాం, అవునా కదా? ఇప్పుడు ఆ పరలోకం ఎదుట ఈ భూమి మీద మనుషులందరూ అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలు, ఈ బాధలు ఉన్నాయి చూడు, శ్రమలు కూడా, ఇవన్నీ కూడా లెక్కల్లోని కూడా రావంటే మీకేం అర్థమైంది చెప్పండి? ఇప్పుడు ఇవేమో మహా కష్టాలని మనం అనుకుంటున్నాము. అసలు ఇన్ని కష్టాలు దేవుని కొరకు మనం అనుభవిస్తే అసలు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తుంది ఏంటిది? మీరు కష్టపడుతున్నారని దేవుడు ఏమైనా సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన, నా తండ్రి ఇది వరకు కష్టపడ్డాడు, ఇక కూడా కష్టపడుతూనే ఉన్నాడు అని యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి గురించి. అంటే తండ్రి ఏదో సంతోషంగా ఉన్నాడు అని మీరు అనుకోకండి. మనము ఎంత కష్టపడుతున్నామో ఆ దేవుడు కూడా మన కొరకు కష్టపడుతున్నాడు. ఆ పరలోకాన్ని, ఇన్ని కష్టాలలో నుండి నువ్వు దేవుని కొరకు నిలబడి ఆ పరలోకానికి వస్తే, ఆ పరలోకంలో నీ కొరకు సిద్ధపరిచిన మహిమ, ఘనత, ప్రభావములు, సంతోషము, ఆనందము అసలు మీరు ఆలోచిస్తే మీ ఊహకు అందదు, మీరు తలంపులకు అందదు. మీరు ఎంతో ఊహించుకోనండి పరలోకము. మీ ఊహకు అందనంత గొప్పగా దేవుడు మన కొరకు దాన్ని సిద్ధపరిచాడు. అంత గొప్ప పరలోకాన్ని మనం తృణీకరిస్తున్నాం, మనం ఆ పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. అలాంటి స్థితిలో మీరెవ్వరూ ఉండకూడదని దేవుడు పౌలు గారిని ముందు పెడుతున్నాడు. ఇన్ని శ్రమలను అనుభవించినటువంటి పౌలు గారు ఏమంటారు అంటే, మన ఎదుట ప్రత్యక్షం కాబోయి ఆ మహిమ ఎదుట, ఆ పరలోకం ఎదుట ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు ఇవి ఎన్న తగినవి కావు అని మాట్లాడుతున్నాడు. ఏం కావంట? ఇవి ఎన్న తగినవి కావు అంటాడు. సమయం ఎంత అవుతుంది? టైం ఎంత అవుతుంది? ఇవి ఎన్న తగినవి కావు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంకా నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగా ఆయన మరలా ఒక రోజు వస్తాడని దేవదూతలు ఈయన పరలోకానికి వెళ్ళాడు, దేవదూతలు పరలోకం నుండి భూమి మీదకి వచ్చారు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఏం చెప్తున్నానంటే ఒక విషయం చెప్తున్నాను. ఆయన గలిలయ ప్రాంతంలో ఆయన పరలోకానికి వెళ్లే ముందు 500 మంది కంటే ఎక్కువ మందికి ఒకేసారి కనబడి ఆయన అందరి కన్నుల ఎదుట వారితో సహా భూమి మీద ఉన్నటువంటి ఆయన ఏమైనంటే మెల్లగా ఆకాశములోనికి వెళ్తున్నాడంట. ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్తే, భూమి మీద నుండి ఆయన ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్తుంది. అర్థమైందా? ఆయన వారు చూచుచుండగా ఆయన ఆకాశము మీదకి వెళ్తుంటే వాళ్ళు చూస్తున్నారు, ఒక మేఘం వచ్చింది, ఆయన కింద ఉండి ఆయనను పరలోకానికి తీసుకుని. అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి దీంట్లో? అంటే మేఘాలు ఉన్నాయి దేని కొరకు చెప్పండి? వర్షించడానికే అనుకుంటాం మనం. మేఘాలు ఉన్నాయి దేని కొరకు అయ్యా అంటే మనం ఏం ఆలోచిస్తాము?
వర్షము కురిపించడానికే మేఘాలు ఉన్నాయి అని మనం ఆలోచిస్తాం, అవునా కదా? సముద్రంలో ఉన్నటువంటి నీటిని అల్పపీడనం ద్వారా, అంటే సూర్యుని యొక్క వేడి ద్వారా నీళ్లను మొత్తం గ్రహించి, సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లను మొత్తం గ్రహించి మేఘాలు నీళ్లను మోసుకొని పోయి ఎక్కడ వర్షం కురిపించాలో దేవుడు ఆజ్ఞాపించిన చోట అవి కురిపించడమే మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అంటే నీటిని స్వీకరించి ఆ నీటిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఏ ప్రాంతంలో కురిపియాలో దేవుడి చిత్త ప్రకారం మేఘాలు ఏం చేస్తున్నాయి, వర్షాన్ని కురిపిస్తున్నాయి. అంతవరకే మనకు తెలుసు. ఇప్పుడు మేఘాలకు ఉన్నటువంటి మరొక పని ఏంటిదో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. మేఘాలకు ఉన్నటువంటి మరొక పని ఏంటి అంటే, యేసు ప్రభుని ఏం చేస్తుంది? ఆయన ఏం చేస్తుంది? పరలోకానికి మోసుకొని తీసుకొని వెళ్తుంది. వారు అలానే చూస్తూ ఉండిపోయారంట. మన కన్నుల ఎదుట ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఆ యేసు ప్రభు వారి కన్నుల ఎదుట మేఘముల చేత ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు మాత్రమే పరలోకానికి మేఘాల మీద కొనిపోబడ్డాడా? ఇప్పుడు చూడండి, మరలా మన గురించి కూడా ఏమని రాయించాడో ఒకసారి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో మనము 4వ అధ్యాయములో మనము 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అన్నమాట. కాబట్టి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోమని చెప్తున్నాడు. అర్థమైంది? మనిషిని వరించనున్న మహా అదృష్టం గురించి దేవుడు మాట్లాడుతూ, యేసు ప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడంట. తన వేవేల దూతలతోని ఆయన పరలోకము నుండి దిగి వస్తాడంట. ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతు నొందినటువంటి మృతులు, మొదటగా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా, పరదేశంలో ఉన్న వారందరూ కూడా లేస్తారంట. మొదటగా లేస్తారంట. వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద దేవుణ్ణి నమ్ముకొని నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఏమవుతారంట? వీళ్ళు అక్షయమైన శరీరాన్ని ధరించుకొని ఎదుగో మేఘ మండలము మీద ఆ పరలోకానికి కొనిపోబడతాము అన్నమాట దేవుడు రాయించాడు. మీకు అర్థమైందా? దేవుడు ఏం రాయిస్తున్నాడు? నిన్ను కొనిపోవడానికి మేఘాలు అనేవి నీ ప్రత్యక్షంగా నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆయన 2వ రాకడ వస్తే అవి నిన్ను పరలోకానికి ఆయనతో పాటు తీసుకొని వెళ్ళడానికి మేఘాలు రెడీగా ఉన్నాయా లేదా? నీళ్లు మోసుకొని పోవడమే కాదు వాటి పని, నిన్ను పరలోకం వరకు మోసుకొని పోయే పని కూడా వాటికి ఉంది. ఆ మేఘాలు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఆ పరలోకాన్ని చేరుకోవడానికి నేను రెడీగా ఉన్నామా? ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత సదాకాలము ఆయనతో కూడా ఉంటామంట. ఇంకా మన శరీరం మార్పు నొందుతుంది అంటున్నాడు. ఈ క్షేమైపోయే శరీరము అక్షయతను ధరించుకుంటుందంట. ఈ మర్త్యమైన శరీరము అమర్త్యతను ధరించుకుంటుందంట. ఈ మృతతుల్యమైనటువంటి శరీరము, ఈ చావును సంపాదించుకున్నటువంటి ఈ శరీరము చావే లేని మహిమ శరీరాన్ని, ఘనమైన శరీరాన్ని, ఆకలి దప్పులే లేని నిత్యము శక్తి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మహిమ శరీరాన్ని ధరించుకొని ఆ ప్రభుతో కూడా పరలోకములో యుగ యుగాలు ఉంటామని అంటున్నాడు. అక్కడ
ఏముండదు అంటున్నాడు దేవుడు. ఏముండదంటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుని అంటే కాలాల వలన కలిగే ఇబ్బందులు ఉండదు, మరణము ఉండదు, ఇంకా దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, రోగాలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు అంటున్నాడు. నిత్యానందము ప్రతి ఒక్కరి మీద ఉంటుందంట. భరించలేని సంతోషముతో అందరూ ఆనంద బాష్పాలు కారుస్తారంట. వారి ఆనంద బాష్పాలను ఆయనే తుడుస్తారంట. ఆయనను చూసి మనము ఇంకా చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, నోరెళ్ళ పెట్టేసి ఆయనను చూస్తూ ఆశ్చర్యములో ఆనందంలో మునిగిపోతాం. యుగ యుగాలు ఆయనతో కూడా ఉండే భాగ్యం ఎంత గొప్పదో మీరు ఊహించుకోనండి. మీ ఊహకు అందనంత సంతోషాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరచాడు. ఆ పరలోకాన్ని చూసి యేసు ప్రభువే ఆనందిస్తున్నాడంటే మీకు అర్థం కావాలి, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకం ఎంత గొప్పదో. దాని కొరకు సాతానుడు యుద్ధం చేశాడు. నిన్ను మాత్రం దాని కొరకు కష్టపడకుండా సోమరులను చేస్తున్నాడు. పరలోకం వెళ్ళిన వాడే నిజమైన అదృష్టవంతుడు. పరలోకాన్ని పోగొట్టుకున్న వాడే నిజమైన దురదృష్టవంతుడు. మనిషిని వరించడానికి ఇదిగో ఈ మహా అదృష్టం పరలోకం రూపంలో సిద్ధంగా ఉంది. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చి నువ్వు ఆయన మాటలు విని ఆయనను నమ్మి పాప క్షమాపణ పొంది ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించడానికి నువ్వు కొంచెం కాలం దేవుని కొరకు కష్టపడాలి. కష్టపడితే కష్టపడిన నీ కొరకు ఆ పరలోకంలో ఆ దేవుడు సిద్ధపరిచిన ఆ మహానందాన్ని పొందుకుంటావు. లేదా ధనవంతుని వలె నీకు నచ్చినట్టుగా బ్రతుకుతావా, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతావా? అయితే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు విడవబడతావు, నరకానికి జారిపోతావు. ఇంతకంటే దురదృష్టం ఇంకా వేరొకటి లేనే లేదు. కాబట్టి ఆ మహాదృష్టమైన పరలోకాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి అది పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకోమని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.